శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మనం చూసినట్లయితే అంటే ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజుగ్రహ సంచారం కూడా జాయిన్ అయిందన్నమాట. కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని ప్రభావితం చూపిస్తుంది. అదేవిధంగా అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది రాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి అయితే చతుర్థం మీద అష్టమం మీద ఉంటుందన్నమాట. చతుర్థం మీద అష్టమం మీద ఎప్పుడైతే ఈ రాశి వారికి దృష్టి ఉంటుందో దాని ప్రభావరీత్యా వచ్చేటప్పటికి ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు అంటే కడుపులో ఉబ్బరం కానీ లేకపోతే ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. వాటితో పాటు అష్టమం మీద ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కూడా ప్రభావితం అనేది చూపిస్తుంది అన్నమాట. జీవిత భాగస్వామి అంటే ఎవరైతే స్పౌజ్ ఉంటారు కదా, స్పౌజ్ యొక్క ఆరోగ్యం అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో మనం చూసినట్లయితే ఈ ధన సంబంధిత విషయాలతో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహువు కలిసినటువంటి కాంబినేషన్ ఒకటి ఉంది అన్నమాట. దీని ప్రకారంగా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో వచ్చేటప్పటికి రవి రాహు ఇద్దరు ధనస్థానం మీద ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు కటువుగా మాట్లాడకుండా సామాన్యంగా సౌమ్యంగా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి కుంభరాశి వారు. అలా చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంఘంలో గౌరవం గుర్తింపు విషయాల్లో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మిమ్మల్ని టార్గెట్ చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈర్ష్యా ద్వేషాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి ఈ రోజుల్లో. వాటన్నిటి నుంచి బయటికి రావడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ధనస్థానాల్లో రాహు ఉన్నప్పుడు మాట్లాడే మాట అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం సామాన్యంగా మాట్లాడినా సరే, ఎలా మాట్లాడినా సరే దాని అర్థాలు అంటే మాటకే ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది కదా. ఆ ద్వంద్వ అర్థాలు తీసేటువంటి జనాలు ఉన్నటువంటి రోజులు కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా జన్మరాశిలో కుజు సంచారం జరుగుతున్నప్పుడు అధికమైనటువంటి ఉష్ణాన్ని క్రియేట్ చేస్తాడన్నమాట. వేడిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాడు. కోపాన్ని కూడా కారకంగా ఉంటాడు. సో కోపంతో కూడుకున్నటువంటి మాటలు ఎలా ఉంటాయి, ఎదుటి మనిషిని ఏదో విధంగా వాళ్ళ మనసును దెబ్బతీసే విధంగా ఉంటాయి. ఆ మనుషులు ఊరుకుంటారు అన్నమాట. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మీ మీద చెడు ప్రచారం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారు, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వారం వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. విద్యార్థులు కూడా కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తృతీయంలో ఉన్నటువంటి గురువు కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి విద్యా సంబంధితమైన విషయాల్లో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యంతో పాటు చదువు కూడా చదివితేనే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పుడు. కాబట్టి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా 1-2 సార్లు ఉద్యోగపరంగా అదేవిధంగా ప్రయత్నం చేసేటప్పుడు కష్టపడి చదివితే దానిలో ఉత్తీర్ణత అనేది సాధించడం అనేది జరుగుతుందన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. విద్యార్థులు వచ్చేటప్పటికి సరస్వతి గ్రహ కవచాన్ని పఠించడం, అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించాలి. సరస్వతి శ్లోకాన్ని పఠించాలి. ముఖ్యంగా సరస్వతి మాతను పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి కూడా కుంభరాశి వారికి ఎక్కువగానే ఉంటాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు అన్నమాట. ఆ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలి. ఆ యొక్క పాటించడానికి ముఖ్యంగా రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు మిగతా విషయాల గురించి, మిగతా పరిహారాల గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అవి పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.